జంతువులలో చలనాలు. నెక్ పాక్షికంగా తిరుగుతుంది. వ్రిస్ట్ అంటే మణికట్టు పూర్తిగా తిరుగుతుంది. ఫింగర్ పాక్షికంగా తిరుగుతుంది. మోకాలు పాక్షికంగా తిరుగుతుంది. చీలమండలం పూర్తిగా తిరుగుతుంది. కాలివేలు పాక్షికంగా తిరుగుతుంది. వీపు పాక్షికంగా తిరుగుతుంది. తల పాక్షికంగా తిరుగుతుంది. భుజం పూర్తిగా తిరుగుతుంది. మోచేతి పాక్షికంగా తిరుగుతుంది. పై దవడ తిరగదు, అస్సలే. కదులుతుందా? నో, కదలదు. జంతు రాజ్యంలో చిరుతపులి ఎసినోమిక్స్ జబెటస్ వేగంగా పరిగెత్తగలిగే జంతువు క్షీరదం. చిరుతపులి ఏంటి? క్షీరదం. ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు. ఇది సెకనుకు 0.013 నుంచి 0.028 మీటర్ల వేగంతో చలిస్తుంది. నెక్స్ట్, ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు జీవిస్తున్నాయి. కండరాలకు గుండ్రంగా అవయవాలు కదలికలన్నీ కండరాలు, ఎముకలు, కీళ్ళ మీద ఆధారపడి ఉండును. పక్షుల్లో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. పొడవు 2.24 ఇంచులు లేదా 5.7 సెంటీమీటర్. శరీరంలోని అన్ని రకాల ఎముకలన్నీ కలిసి ఏర్పడ్డ నిర్మాణాన్ని అస్థిపంజరం అంటారు. పక్షుల్లోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. దీని బరువు 345 పౌండ్స్ లేదా 156 కేజీస్. రెండు ఎముకలను కలిపి ప్రత్యేక కండర తంతువులని లింగమెట్స్ అంటారు. మన శరీరంలో పొడవైన దృఢమైన ఎముకను ఫీమర్, ఇది తొడ ఎముక. భుజం నుండి మెడ వరకు 2 బోన్స్. ఇందులో పైకి కనిపించేవి జతృక. దీని వెనుక వైపు ఉండేది రెక్క ఎముక. రెండు కలిపి భుజస్థులు అంటాం. ఛాతీ మధ్య నుండి వీపు వరకు ఉన్న ఎముకలను పక్కటెముకలు అంటాం. పక్కటెముకలు వంగి ఉండి వెన్నెముకను ఛాతీ ఎముకతో కలుపుతూ ఉరపంజరం ఏర్పాటు చేస్తాయి. వీపు మధ్య భాగంలోని పొడవైన ఎముక నిర్మాణం వెన్నెముక. చిన్న ఎముకలతో ఏర్పడిన ఇది వెన్నుపూసలు. ఏర్పడినవేంటివి? వెన్నుపూసలు. వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. ఆరోగ్యవంతమైన మానవుని హార్ట్, గుండె 72 మినిట్స్కి 72 టైమ్స్ అంటే 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజులో 1,00,000 సార్లు. ఒక సంవత్సరానికి 36,00,000 సార్లు కొట్టుకుంటుంది. 2.5 బిలియన్ టైమ్స్ ఇన్ జీవితకాలం కొట్టుకుంటుంది. శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. ఇది తర్వాత చివరి 9 వెన్నుపూసలు కలిసి ఒకటిగా, చివరి 4 కలిసి ఒకటి, 5 కలిసి ఒకటిగా తయారవుతాయి. నడుం క్రింద రెండు వైపులా గల ఒక విధమైన ఎముక నిర్మాణాన్ని శ్రోణి మేకలని కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మెదడును కప్పి ఉంటుంది. అన్ని కదలని కీళ్ళు, ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీళ్ళుగా మారుతాయి. చెవి, ముక్కులోని భాగాలు మృదులాస్థులతో ఏర్పాటైన ఒక ఎముక. పక్కటెముకలకు స్టెర్నమ్కు మధ్య వెన్నెముకలో వెన్నుపూసల మధ్య కూడా మృదులాస్థి ఉంటుంది. మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. ఎముక కదలడానికి వీలుగా వాటి మధ్య కీళ్ళు ఉంటాయి. గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక, గిన్నె వంటి ఎముకలలో అమరి ఉండే కీళ్ళు బంతి గిన్నె కీళ్ళు. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు. అమెరికాలో మినసోటా మ్యూజియంలో పేర్కొన్నది. వెన్నెముక అన్ని దిశలలో కదలడానికి కారణం మృదులాస్థి. వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య మృదులాస్థి ఉంటుంది. మెడలో బొంగరపు కీలు తలను అటు ఇటు పైకి కిందికి పక్కలకు కదుల్చుటకు ఉపయోగపడు. మానవుని పుర్రెలో 22 ఎముకలు. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీనినే క్రేనియం అంటాం. పుర్రె ఎముకల మధ్య కీళ్ళు కదలవు కాబట్టి కదలని కీళ్ళు. పై దవడ కదలదు
కింది దవడ మాత్రమే కదులును. బికాజ్ పై దవడకు తలకు మధ్య ఉన్న కీళ్ళు కదలని కీళ్ళు. చాలా ఉభయచరాలు జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి 3 దశలు కలిగి ఉంటాయి. చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. చేప ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగం కండరం ఒకవైపు కదిలితే తోక వ్యతిరేక దిశలో కదిలి ఏర్పడే కుదుపుల వలన చేప శరీరం ముందుకు తోస్తుంది. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అవి తిరిగి మళ్ళీ స్పంజికలుగా మారుతాయి. మన శరీరంలో 206 ఎముకలు, 230 పాక్షికంగా కదిలే కీళ్ళు ఉన్నాయి. నత్తగుల్ల కర్పరం నుంచి బయటకు కనిపించే మందమైన నిర్మాణంను పాదము, దృఢకండరంతో నిర్మి ఉంటుంది. ఈ పాదం జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ లెసన్ కాంతి, నీడలు, ప్రతిబింబాలు. సన్లైట్ భూమిని చేరుటకు 8 నిమిషాల 17 సెకన్లు. కాంతి ఇచ్చే వస్తువును కాంతిజనకమని. ఉదాహరణ సన్ను, వెలిగే బల్బు, కొవ్వొత్తి. తమ గుండా కాంతిని పాక్షికంగా స్వల్పంగా ప్రసరింప చేయనిచ్చేవి పాక్షిక పారదర్శక పదార్థాలు. ఇటువంటి పదార్థాలు అసత్వమైన నీడలు ఏర్పడతాయి. ఉదాహరణ పాలిథిన్ కవర్, నూనె పూసిన కాయ. తమ గుండా కాంతిని ప్రసరింపనీయని పదార్థాలను నీడలు ఏర్పడతాయి. అపారదర్శక పదార్థాలు. ఉదాహరణ పేపరు, అట్ట ముక్క, చెక్క, ఐరన్. ఇటువంటి పదార్థాలకు నీడలు ఏర్పడవు. ఎటువంటి పదార్థాలకు తమ గుండా కాంతిని ప్రసరింప చేయనిచ్చే పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. ఇలాంటి పదార్థాలకు నీడలు ఏర్పడవు. వీటికి ఉదాహరణ గాజు, గాలి. గ్రీను, రెడ్, బ్లూ కలర్స్ అంటే ఆకుపచ్చ, నీలం, ఎరుపు వీటిని ప్రాథమిక వర్ణ కలర్లు అంటారు. వివిధ పాలలో కలిసి అనేక రంగులను ఏర్పరుస్తాయి. నీటి బిందువుల గుండా సూర్యకాంతి ప్రయాణిస్తే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. బల్బు వెలగడానికి ఉపయోగించే విద్యుత్తులో 10% కాంతినిస్తే 9% ఉష్ణం ఉంటుంది. బొమ్మలు నీడలను తెర మీద ఏర్పరుస్తూ కథలు, గాథలను ప్రదర్శించే మన సాంప్రదాయ కళారూపాలలో తోలుబొమ్మలాట ఒకటి. కాంతి 3,00,000 కిలోమీటర్లు/సెకనుకు వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి గురించి అధ్యయనాన్ని ఆప్టిక్స్ దృశ్యశాస్త్రం అంటారు. భూమి నుంచి కాంతిని చంద్రుని చేరడానికి 1.255 సెకండ్స్ టైం పడుతుంది. పిన్హోల్ కెమెరా ద్వారా కాంతి సరళరేఖ మార్గం ప్రయాణిస్తుందని అవగాహన చేసుకోవచ్చు. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. పిన్హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది. దీనికి కారణం కాంతి రుజుమార్గంలో ప్రయాణం. ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మళ్లుతుంది. దీనినే పరావర్తనం అంటాము. లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణతులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్డయళ్లలో నీడల ఆధారంగా టైం కొలుస్తారు. గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమాలలో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది. 6th క్లాస్లో లాస్ట్ లెసన్ ఇక సజీవులు, నిర్జీవులు. కలువ గింజలు 300 నుంచి 400 ఇయర్స్ వరకు జీవించి ఉంటాయి. అప్పుడే పుట్టిన నీటి తిమింగలం 23 అడుగుల సుమారు 7 మీటర్ల పొడవు ఉంటుంది, లేదా 20 నుంచి 21 అడుగులు. న్యూ బుక్లో అయితే 23 ఉంది, ఓల్డ్ బుక్లో 20 నుంచి 21 అడుగులు బరువు ఉంటుంది. పొడవు ఏమో 3,000 కిలోలు లేదా 6,000 పౌండ్స్. మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే. ప్లాంట్స్ మొక్కలు నేల నుంచి వేర్ల ద్వారా నీటిని, ఖనిజాలను గ్రహించి సూర్యరశ్మి సమక్షంలో ఆహారం తయారు చేయడాన్నే కిరణజన్య సంయోగక్రియ అంటాము. ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడే మొక్కలను పరాన్నజీవి మొక్కలు. ఉదాహరణకు బంగారు తీగ, కస్కుట. మన నోటిలో నుండి వచ్చే దగ్గు గంటకు 60 మైళ్ళు లేదా 96.5 కిలోమీటర్ల వేగంతో ఉండును. ఉదాహరణకు ఎగ్ వైట్లో ఆల్బుమిన్ అనే ప్రోటీను. చెమట ఒక వ్యర్థ పదార్థము. మన శరీరం నుండి ఒక వ్యర్థ పదార్థాలను తొలగించే విధానాన్ని విసర్జక ప్రక్రియ అంటాము.
జంతు విసర్జితాలను మనం ఎరువులుగా ఉపయోగిస్తాము. మొక్కలు స్రవించే జిగురు రేసిన్లను కూడా మనకు ఉపయోగపడే పదార్థాలే. అట్లాంటిక్ జెట్స్వీడ్ కన్ను 10 అంగుళాలు 25 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. హ్యూమన్ హార్ట్ అంటే మానవుని గుండె 30 అడుగుల దూరం చిందేలా బ్లడ్ను పంపు చేయగలదు. మొక్కలు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. జగదీష్ చంద్రబోస్ అనే ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త నిరూపించాడు. టచ్ మీ నాట్ అంటే అత్తిపత్తి లేదా మైమోసా తాకగానే ముడుచుకుపోతుంది. బ్యాక్టీరియాలు అత్యధికంగా అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా నివసిస్తాయి. చనిపోయిన మొక్కలు, జంతువులు, ఏ ఇతర సజీవులు గాని కుళ్ళిపోయి నిర్జీవ అంశములుగా మారుతాయి. మురికి నీరు శుభ్రపరిచే కేంద్రాలలో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. జున్ను తయారు చేయడం కొన్ని రకాల శిలీంధ్రాలు ఉపయోగపడతాయి. దీనినే కిణ్వనం అంటారు. సూర్యదర్శినిలోని ముఖ్యంగా 2 అంశాలు నిర్మాణాత్మక, దృశ్య అంశాలు. ఉదాహరణకు పీఠం, ఆధారం, చేతిపంపు. అక్షికటకం స్థూల సవరణి, కాంతి దర్పణం. వస్తుకటకం సూక్ష్మ సవరణి, సైడ్ దర్పణం. బ్యాక్టీరియా గాలి, నీరు, మట్టి, జంతువులు, మనుష్యుల్లో ఆహారం అంతటా ఉంటాయి. కుళ్ళిపోయిన పదార్థాలపై పెరిగేది మోల్డు. బ్రెడ్ పైన సన్నని దారాల వంటి నిర్మాణాలని బూజు, శిలీంధ్రం. పాలను పెరుగుగా మార్చేది లాక్టోబాసిల్లస్. క్రీస్తుశకం 1598లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అతని తండ్రి హెన్స్ మార్టెన్స్ మైక్రోస్కోప్ను కనుగొన్నాడు. మన ఆహారంగా ఉపయోగించే మష్రూమ్స్ శిలీంధ్రాలే. విద్యా ప్రమాణాలు 7 6వ తరగతిలో. దీనితో 6వ తరగతి లెసన్ అయిపోయింది.